ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గడం గర్వకారణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఎన్సీఆర్బీ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కానీ బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్రలో మాత్రం రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను తగ్గించగలిగితే మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. Which is truly a matter of great pride. This is what humane governance is all about. This is what good governance is all about. While you see farmer suicides rampant in adjoining Maharashtra, where BJP is governing, today in Telangana we are proud that we have been able to reduce farmer suicides in a big way. We are very, very proud that initiatives like Raitu Bandhu, Raitu Bima, also the irrigation facilities that have been created, and the confidence that has been instilled in the farmer community, including the 24 hours of free power supply to farming community, etc., are paying off and paying rich dividends. And I'm truly, truly delighted to see this kind of remarkable progress. But one thing that needs to be thought across the country is, if Telangana can do this, why not Maharashtra? Why not other states in the country which also have to follow suit and make sure nobody dies and nobody commits a suicide at any cost because of lack of governmental support. I thank our honorable leader Shri KCR Garu for making this happen, making Telangana proud. Shukriya. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కేఏ పాల్ విమర్శలు చేశారు. ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్లో ఒక్క రోజైనా బీసీల సమస్యలపై మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అసెంబ్లీలో బీసీల హక్కుల కోసం ఎప్పుడైనా పోరాడారా అని నిలదీశారు. ఇప్పుడు ఓట్ల కోసం బీసీలను వాడుతున్నారా లేక జైలుకు వెళ్లకుండా బెయిల్ మీద బయటకు ఉండటానికి అని కేఏ పాల్ తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్ లో బీసీల గురించి పోరాడేవా? ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అసెంబ్లీలో పోరాడేవా? 25 సంవత్సరాలు మీ నాన్న ఉద్యమం చేసినప్పుడు ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా? దొరలై ఉండి 1% ఉన్నాం, మాకు ఓట్లు పడవు అని బీసీ నినాదాన్ని ఇప్పుడు వాడుకోవడమా? లేదా మరలా జైలుకి వెళ్లకుండా బెయిల్ మీద 12 సంవత్సరాలు బయట ఉండడానికా? ఉన్న డబ్బు 1000 కోట్లు దాచుకోవడానికా? లేదా నాన్న నాకు నా వాటా ఇవ్వడం లేదని షర్మిల పెట్టినట్టు నువ్వు కూడా నీ 2 లక్షల కోట్ల కొరకు పార్టీ పెడుతున్నావా? ఇంకే కారణం కొరకు? బీసీలారా, మన బీసీల గురించి తనెవరు మాట్లాడడానికి? మనం ఎందుకు వెళ్ళి జాయిన్ అవుతాం ఆ బీసీ పార్టీలో? ఒక్కరైనా చిత్తశుద్ధి ఉన్న బీసీ నాయకులు షర్మిల పార్టీలో జాయిన్ అవ్వలేదు, కవిత పార్టీలో జాయిన్ అవ్వరు. తెలివైన వాళ్ళందరూ ఏకం కండి మన ఓటు బ్యాంక్ చీల్చి ఈ 2-3 కుల పార్టీలు 1%, 2%, 3% ఉన్న వాళ్ళే ఇంకొక 79 సంవత్సరాలు ఏళ్ళడానికి, మనల్ని అనగదొక్కటానికి, మనల్ని అభివృద్ధి చెందకుండా చూడటానికి వారు చేస్తున్న కుట్రని గమనించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మన బహుజనుల పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలోనే ఇంకా చేరని వారు చేరండి, గెలిచి తీరుతాం. ఈ అవినీతి కుటుంబ కుల పార్టీలకు గుడ్ బై చెప్దాం. గద్దరన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో. సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విడ్డూరంగా అనిపించిందని ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల విమర్శించారు. ఎన్నడూ జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి ఇప్పుడు బతుకమ్మ పండుగల్లో పాల్గొనడం విచిత్రమని కవిత వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం 1,00,000 మంది మహిళలతో కలిసి హైదరాబాద్ నగరంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు. మరి రికార్డుల కోసం కాదు కదా, కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగని. మన తెలంగాణ భూమిని అనేక మంది పాలించినా కూడా ఎవరి పాలనలో అయినా తెలంగాణ బతుకమ్మ పండుగను బతికించుకొని ముందుకు పోయినటువంటి నేల ఇది. ఎప్పుడు మేము రికార్డులు అనుకోలే, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 1 కోటి బతుకమ్మల జాతర అని చేసి బొడ్డెమ్మ నుంచి మొదలు పెడితే బతుకమ్మ వరకు 28 రోజులు 1 కోటి బతుకమ్మలు తెలంగాణ అంతా చేసినాం. కానీ గిన్నిస్ రికార్డు కోసం చేయలే, తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ పంతాలు ఆలోచించుంటే బాగుండేది. బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చుంటే బాగుండేది. మహిళలకు ఏదైనా లాభం జరిగేటటువంటి పని చేసుకుంటే బాగుండేది. కానీ రికార్డు రావాలి. సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు. మరి
రికార్డుల కోసం కాదు కదా, కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగని. మన తెలంగాణ భూమిని అనేక మంది పాలించినా కూడా ఎవరి పాలనలో అయినా తెలంగాణ బతుకమ్మ పండుగను బతికించుకొని ముందుకు పోయినటువంటి నేల ఇది. ఎప్పుడు మేము రికార్డులు అనుకోలే, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కోటి బతుకమ్మల జాతర అని చేసి బొడ్డెమ్మ నుంచి మొదలు పెడితే బతుకమ్మ వరకు 28 రోజులు కోటి బతుకమ్మలు తెలంగాణ అంతా చేసినాం. కానీ గిన్నిస్ రికార్డ్ కోసం చేయలే, తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ పంతాలు ఆలోచించుంటే బాగుండేది. బతుకమ్మ చీరలు ఇచ్చుంటే బాగుండేది. మహిళలకు ఏదైనా లాభం జరిగేటటువంటి పని చేసుంటే బాగుండేది. కానీ రికార్డు రావాలి, ఆ రికార్డులో ఎవరు చేసిండ్రు బతుకమ్మ అంటే గిన్నిస్ రికార్డులో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని రావాలనే ఒక విచిత్రమైన వింత పోకడతోని ఈ రాష్ట్రంలో పరిపాలన జరగడం చాలా దురదృష్టకరం. స్త్రీశక్తి పథకం వల్ల మహిళల్లో 90% మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి కూడా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో రానున్నాయని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులు అన్న వెంటనే అవి ఏసీ బస్సులేనని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. లోకేష్ బాబు గారు అయితే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా బస్సు ఎక్కే కార్యక్రమం తీసుకున్నాం. బస్సులు ఆడవాళ్ళతో నిండిపోయాయి. మొన్నటి వరకు ఆర్టీసీ బస్సులో 50 మంది ఎక్కే వాళ్ళ నోటికి మన స్త్రీశక్తి పెట్టక ముందు ఈ రోజు 90 మంది ఎక్కుతున్నారు. అంటే ఆక్యుపేషన్ రేట్ విపరీతంగా పెరిగింది. ఇంకా బస్సులు అవసరం. ఇంకొక సంవత్సరం ఆగండి, ఈ రాష్ట్రంలో ఈ బస్సులు ఉండవు, అన్ని కరెంటు బస్సులే వస్తాయి, ప్రతి గ్రామానికి వస్తాయి. ఏసీ బస్సులు, కరెంటు బస్సు అంటే ప్రతిదీ ఏసీ వస్తుంది. మొత్తం ఎలక్ట్రిక్ బస్సులన్నీ కొని ఇంకా ఎక్కడ అవసరం ఉంది, ఇంకా ఏ గ్రామానికి అవసరం ఉంది, అందరికీ బస్సులేసి ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా స్త్రీశక్తి కింద బస్సులు ఇచ్చే కార్యక్రమం చేశాం. తనపై రాజకీయ కక్ష సాధింపుతో తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తన తల్లిదండ్రులను కూడా మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తాను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. రాజకీయ ఒత్తిడిలు, కక్ష సాధింపులు ఎవరైనా ధైర్యంగా నిలబడతానని, ప్రజల అండ తనకు బలమని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తానే ఉన్నాము. మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి, సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి, ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే, ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాలో తెలియదు. చిలుకూరులో కాంగ్రెస్ నేతల మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మొయినాబాద్ రెడ్డిపల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎదురుపడ్డారు. ఆ సమయంలో యాదయ్య పెద్ద చెరువును పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి, యాదన్న ఎందుకొచ్చినావే కాంగ్రెస్ లోకి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్మనెంట్ సొల్యూషన్ కదా, నువ్వు ఏ లెవెల్లో ఫిక్స్ చేసి పడవు. టెండర్ పిలవాలన్నా, నామినేషన్ బేసిస్నా, ఎప్పుడైతుంది? దీనికి ఎంతమంది కావాలి? దీనికి 100 కోట్ల వరకు ఏమన్నా
గంట సేపట్లో ఆన్లైన్ ఇచ్చేయండి. గంట సేపట్లో ఇచ్చేయండి. ఈ 12 లక్షల పనికి 2 ముక్కలు చేసి లేకపోతే 2 కోట్లు ఎంత వచ్చి మ్యాక్సిమం నామినేషన్ 12 లక్షలు కాకపోతే 20 లక్షలు అయితే నేను ఇస్తావా? ఏం మాట్లాడిస్తావు? నువ్వు పని చేయక ఇదంతా మొత్తం ప్రాబ్లం. కలుపు రిజర్వేషన్ల విషయంలో బీసీలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తాజాగా ఇచ్చిన జీవో ఇదివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వం రివర్స్ గేర్ లో వెళ్తోందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చడమే బీఆర్ఎస్ అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ రిజర్వేషన్ల పేరిట హడావిడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ఉద్యోగ అవకాశాల విషయంలో ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ల గురించి మాత్రమే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ మీరు నిన్న మొన్న దన్నుమని జియో ఇష్యూ చేసిండ్రు. రివర్స్ గేర్ లో పార్లమెంట్ పంపారు, ఇక్కడ జియో తీసుకొచ్చారు. ప్రధానమంత్రి కలవకుండా ఎట్లా అమలు అవుతుంది? ఇవాళ బీజేపీ పార్టీ కూడా మేము బీసీలకు అది చేస్తామన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి పార్లమెంట్ వచ్చిన దాన్ని తొక్కిపడేసిండ్రు. బీఆర్ఎస్ నుంచి తప్ప మీ ఇద్దరు రాత్రి ఎంత ప్రేమతో కౌలించుకుంటారు, పొద్దుగాలు ఎట్లా తీసుకుంటున్నారు కూడా తెలుసు. మీ అనుచరులే జియో రాకముందే కోట్లేసి ఈ జియో చెల్లదని మీకు తెలియదా? మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి. వైఎస్ షర్మిలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీవ్రంగా స్పందించారు. షర్మిలకు ఆర్ఎస్ఎస్ అర్థమే తెలియదని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. భర్తతో కలిసి షర్మిల స్వయంగా మత మార్పిడులు చేశారని ఆరోపించారు. ఆలయాలు వద్దు, మరుగుదొడ్లు కట్టండి అని చెబుతారా అని ప్రశ్నించిన ఆయన అదే విధంగా ముస్లింలు క్రైస్తవులకు కూడా చెబుతారా అని నిలదీశారు. దాంతో పాటు దేవాలయ వ్యవస్థ కోసం మాట్లాడటం అది కూడా అత్యంత దారుణం. ఆవిడ స్వయంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక ప్రయత్నం చేయడం, మత మార్పులు స్వయంగా ఆవిడే చేయడం, ఆవిడ ఆయన భర్త కలిసి అనేక రకాల మత ప్రార్థనలు చేసిన తీరు అనేక మాధ్యమాలలో మనం చూసాం. ఆ విధంగా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన ప్రాంతం పీసీసీ చీఫ్గా పెట్టడం కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యం, మన దౌర్భాగ్యం. ఇవాళ సోనియా గాంధీ ఈ దేశంలో ఎవెంజలిస్టిక్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే విధంగా ఆ శక్తులకి బలం ఇచ్చే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. కనుక దాన్ని నిర్బంధంగా ఖండిస్తున్నాం. దేవాలయాల ద్వారా వచ్చిన డబ్బులు దేవాలయాలు కాకుండా దేనికోసం వినియోగిస్తారమ్మా? ఇవాళ చర్చల ద్వారా కానీ మిగతా మత సంస్థల ద్వారా వచ్చే డబ్బులు మిగతా వాటికి వినియోగించడం నువ్వు చెప్పగలుగుతావని నేను అడుగుతాను. మసీదుల ద్వారా వచ్చే వాళ్ళ డబ్బులు కానీ చర్చల ద్వారా పెద్ద ఎత్తున వచ్చే నిధులు మీరు మిగతా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఇవాళ మీకు హిందువులు ఏమీ అనరు అనే ఒక అభిప్రాయంతో దేవాలయ వ్యవస్థలపై కించిత్ గౌరవం లేకుండా మాట్లాడిన తీరు ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు దాంతో పాటు దేవాలయ వ్యవస్థ కోసం మాట్లాడటం అది కూడా అత్యంత దారుణం. ఆవిడ స్వయంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక ప్రయత్నం చేయడం, మత మార్పులు స్వయంగా ఆవిడే చేయడం, ఆవిడ ఆయన భర్త కలిసి అనేక రకాల మత ప్రార్థనలు చేసిన తీరు అనేక మాధ్యమాలలో మనం చూసాం. ఆ విధంగా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన ప్రాంతం పీసీసీ చీఫ్గా పెట్టడం కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యం, మన దౌర్భాగ్యం. ఇవాళ సోనియా గాంధీ ఈ దేశంలో ఎవెంజలిస్టిక్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే విధంగా ఆ శక్తులకి బలం ఇచ్చే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. కనుక దాన్ని నిర్బంధంగా ఖండిస్తున్నాం. దేవాలయాల ద్వారా వచ్చిన డబ్బులు దేవాలయాలు కాకుండా దేనికోసం వినియోగిస్తారమ్మా? ఇవాళ చర్చల ద్వారా కానీ మిగతా మత సంస్థల ద్వారా వచ్చే డబ్బులు మిగతా వాటికి వినియోగించడం నువ్వు చెప్పగలుగుతావని నేను అడుగుతాను. మసీదుల ద్వారా వచ్చే వాళ్ళ డబ్బులు కానీ చర్చల ద్వారా పెద్ద ఎత్తున వచ్చే నిధులు మీరు మిగతా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఇవాళ మీకు హిందువులు ఏమీ అనరు అనే ఒక అభిప్రాయంతో దేవాలయ వ్యవస్థలపై కించిత్ గౌరవం లేకుండా మాట్లాడిన తీరు ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు దేనికి వినియోగించాలో తెలియజేయాలి. ఈ విధంగా మాట్లాడటం హిందూ మనోభావాల్ని గాయపరచడం. ఈ యొక్క ప్రయత్నం వెనకాల సోనియా గాంధీ యొక్క హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఆవిడ కూడా హిందువులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇటువంటి ఆలోచన తీరుతో ముందుకు కొనసాగి తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర చట్టం, శాంతి భద్రతలను కాపాడడం, నేర నియంత్రణకు కట్టుబడి పనిచేస్తానని శివధర్ రెడ్డి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్లోనే దాని కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు అలా చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్సర్సైజ్లో ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి ఎలక్షన్స్కి సన్నద్ధం అవుతాం. నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి, మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు, మాదంతా ఓన్లీ కాకి బుక్. కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్. 21వ శతాబ్దంలో భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో త్రివిధ దళాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సైన్యం, నౌకాదళం, వాయుసేన కలిసి పనిచేయడం తప్పనిసరి అని సూచించారు. త్రివిధ దళాల ఉమ్మడి శక్తికి ఆపరేషన్ సింధూర్ ఓ సజీవ సాక్ష్యమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్తు మిలిటరీ ఆపరేషన్లకు ఇది ఒక బెంచ్ మార్క్ గా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. जब हमारी सेनाएं आपस में मिलकर काम करती हैं तो उनकी कंबाइंड स्ट्रेंथ कितनी बढ़ जाती है, यानी बड़ी से बड़ी चुनौती का भी मुकाबला करने में वह सक्षम हो जाती हैं और उस चुनौती पर विजय प्राप्त करती हैं। इन ऑपरेशन के दौरान भारत ने अपने एयर डिफेंस में ज्वाइंटनेस का एक जबरदस्त प्रदर्शन किया। इंडियन एयरफोर्स का इंटीग्रेटेड एयर कमांड एंड कंट्रोल सिस्टम यानी IACCS, जिसको इंडियन आर्मी के आकाश तीर और इंडियन नेवी के त्रिगुण के साथ सीमलेसली इंटीग्रेट किया गया और मैं मानता हूं इस सफलता का यह आधार था। और इन सिस्टम्स की ट्राई सर्विस सिनर्जी ने एक यूनिफाइड और रियल टाइम ऑपरेशनल पिक्चर क्रिएट की, जिससे कमांडर्स को तुरंत सही समय में और सही फैसले लेने की एक शक्ति मिली। తిరుమలలో శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తుల నిండిన ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం ఘనంగా నిర్వహించబడింది. రథోత్సవ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోలాహలంతో తిరుమల వీధులు ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. रम्यजा मातरमणिं लक्ष्मीनाथतमारम्भां हृदया तदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां पदाम्बुजेक्मरुक्मव्यामगता वाळिपरहारन् वाळिगळियन्निवाळि गुरयळूर् வாழ்வேந்தன் அல்வழியால் மந்திரங்கள் மங்கையருகான் துயனுடர்மானவேள் அடங்கானிடம் பிரிவினஞ்சுக்கு நல்லமுதம் தமிழன்னூல் துறகளஞ்சு கிழக்கிய தரணின் பரிபரான் மணிவழிகளேங்கள் கதியே ராமானுஜமணியேங்க எடுத்தாண்டது வராதா
இன்னமரையாயிரமடைத்து தங்கமான எனக்கு தாடித்தருளாவாட மருதிட ஓயே ஓயே மல்லரக்கன் ஒக்களித்திட்டு ஆடல் நன்மா உடை ఆర్ఎస్ఎస్ అంటే దేశ విజయమేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ కు దేశమే ప్రధానమని, గత 100 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో మార్పు కోసం ఎప్పుడు ముందుండే సంస్థగా ఆర్ఎస్ఎస్ ను అభివర్ణించారు. దేశమే ప్రథమం అనేది ఆ సంస్థ యొక్క విధానమని మోదీ అన్నారు. जब पूज्य गुरु जी जेल से बाहर आए तो उन्होंने सहज रूप से कहा, और शायद इतिहास की तवारीख में ये भाव, ये शब्द एक बहुत बड़ी प्रेरणा है। तब परम पूज्य गुरु जी ने बहुत सहजता से कहा था, कभी कभी जीभ दांतों के नीचे आकर दब जाती है, कुचल भी जाती है, लेकिन हम दांत नहीं तोड़ देते, क्योंकि दांत भी हमारे हैं और जीभ भी हमारी है। आप कल्पना कर सकते हैं, जिन्हें जेल में इतनी यातनाएं दी गई, जिन पर भांति भांति के अत्याचार हुए, उसके जब पूज्य गुरु जी जेल से बाहर आए तो उन्होंने सहज रूप से कहा, और शायद इतिहास की तवारीख में ये भाव, ये शब्द एक बहुत बड़ी प्रेरणा है। तब परम पूज्य गुरु जी ने बहुत सहजता से कहा था, कभी कभी जीभ दांतों के नीचे आकर दब जाती है, कुचल भी जाती है, लेकिन हम दांत नहीं तोड़ देते, क्योंकि दांत भी हमारे हैं और जीभ भी हमारी है। आप कल्पना कर सकते हैं, जिन्हें जेल में इतनी यातनाएं दी गई, जिन पर भांति भांति के अत्याचार हुए, उसके बाद भी परम पूज्य गुरु जी के मन में कोई रोष नहीं था, कोई दुर्भावना नहीं थी। यही परम पूज्य गुरु जी का ऋषि तुल्य व्यक्तित्व था। उनकी यही वैचारिक स्पष्टता संघ के प्रत्येक स्वयंसेवक के जीवन के मार्गदर्शक बनी। इसी ने समाज के प्रति एकात्मता और आत्मीयता के संस्कारों को सशक्त किया, और इसलिए चाहे संघ पर प्रतिबंध लगे, चाहे षड्यंत्र हुए, झूठे मुकदमे हुए, संघ के स्वयंसेवकों ने कभी कटुता को स्थान नहीं दिया, क्योंकि वो जानते हैं हम समाज से अलग नहीं है। समाज हम सबसे ही तो बना है। जो अच्छा है वो भी हमारा है, जो कम अच्छा है वो भी हमारा है। साथियों, और दूसरी बात, जिसने कभी कटुता को जन्म नहीं दिया, वो है प्रत्येक स्वयंसेवक का लोकतंत्र और संवैधानिक संस्थाओं में अड़िग विश्वास। जब देश पर इमरजेंसी थोपी गई तो इसी एक विश्वास ने हर स्वयंसेवक को ताकत दी, उसे संघर्ष करने की क्षमता दी। इन्हीं दो मूल्यों, समाज के साथ एकात्मता और संवैधानिक संस्थाओं के प्रति आस्था ने संघ के स्वयंसेवकों को हर संकट में स्थित प्रज्ञ बना के रखा, समाज के प्रति संवेदनशील बनाए रखा। इसलिए समाज के अनेक थपेड़े झेलते हुए भी संघ आज तक विराट वट वृक्ष की तरह अड़िग खड़ा है। देश और समाज की सेवा में
निरंतर कार्य कर रहा है। अभी यहां हमारे एक स्वयंसेवक ने इतनी सुंदर प्रस्तुति दी, शून्य से एक शतक बने, शून्य से एक शतक बने, अंक की मन भावना, भारती की जय विजय हो, ले हृदय में प्रेरणा, कर रहे हम साधना, मातृभू आराधना। और उस गीत का संदेश था, हमने देश को ही देव माना है और हमने देह को ही दीप बना करके जलने का सीखा है। वाकई ये अद्भुत था। साथियों, प्रारंभ से संघ राष्ट्रभक्ति और सेवा का पर्याय रहा है। जब विभाजन की पीड़ा ने लाखों परिवारों को बेघर कर दिया, तब स्वयंसेवकों ने शरणार्थियों की इवी बुलेटिन अपडेट्स